అందరికీ నమస్తే. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మన ఐటెం అదేనండి, మన ఐటెం గాడు మబ్బుగాడు, నల్లపంది మబ్బుగాడిని ఈరోజు మన ఐటెం గాడు వాడే. సో మిగతా వీడియో రాధా మనోహర్ దాస్ గురించి వాగుతున్న మిగతా వీడియో గురించి ఎన్కౌంటర్ చేసేద్దాం. మరి రారా చూడబుడ్డిగా, ఒరే మబ్బుగా వచ్చేరా, రారా నల్లపంది. ఒరే నల్లపంది, నువ్వు ఉండేదే నల్ల పందిలాగా ఉంటావు, అందులో నీ మబ్బులో నుంచి మాట్లాడతావు కదరా. ఏంద్రా వెలుగులోకి రానికి భయమా? నీ వీడియో చూసినాడు ఎవడైనా నీవు కనిపిస్తావేమో అడగరా, లేకపోతే నీ వీడియో నీవన్నా చూసుకోరా, నువ్వు కనపడతావేమో చూసుకోరా. ఆ మాత్రం దానికి ఇలా చేయడు ఎందుకురా? నాలా ఫోటో పెట్టి వీడియో చేసుకుంటే మాటలు అయిపోయేది. ఏమంటారు ప్రేక్షకులు? సరేరా, నీ కర్మ. నల్లపందికి బురదలనే పొరలడం ఎలాగైతే ఇష్టమో, మళ్ళీ నీ నల్లపందికి నీకు మబ్బులు ఉండడం అలాగే ఇష్టం అనుకుంటాను. చలో వచ్చాయి మళ్ళా మిగతా వీడియో ఏముంది నీది, మాట్లాడేద్దామా? వచ్చారా తమ్మి, వచ్చాయి. రారా గజ్జుకుక్కద్దా. దేశభక్తికి సినిమా తీయడానికి ఏంటిది అసలు సంబంధం? దేశభక్తి ఉంటే సినిమా ఎలాంటి దేశభక్తి ఉంటేనే అలాంటి సినిమాలు తీస్తారా? ఆహా, మరి దేశం కోసం చనిపోయిన ఒక నాస్తికుడు అని భగత్ సింగ్ సంగతి ఏంటి? సర్లే. ఒరే లుచ్చా లౌడేగా, రాధా మనోహర్ దాస్ అనేది ఏంట్రా? ఇలాంటి భావాలు ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళే దేశభక్తి గురించి సినిమాలు తీస్తారు అన్నాడు. అదే కదా అనింది. అంటే నీవేమంటున్నావు? మళ్ళీ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన నాస్తికుడైన భగత్ సింగ్ అంటున్నావు కదరా లుచ్చా. నాస్తికుడు భగత్ సింగ్ అని ఎక్కడుందిరా? ఎప్పుడు చెప్పాడు? ఏ పుస్తకాలు రాశారు? ఆయన ఏ పుస్తకాల్లో వాంగ్మూలం ఇచ్చాడు చెప్పరా లుచ్చా కొడక. భగత్ సింగ్ నాస్తికుడు కాదురా, ఆయన ఒక సింగ్, దేశభక్తుడు. పోండ్రా, మళ్ళీ దేశభక్తుడు కదా, మళ్ళీ ఆ దేశభక్తుని చంపిన దేశ ద్రోహ లంజ కొడుకులు ఎవడు చెప్పరా? మళ్ళా ఏ లంజ కొడుకులు చంపారు దేశభక్తుని? హిందువులు చంపారా? అవరా లుచ్చా లౌడేగా, ఎవడు చంపాడురా? దేశభక్తిని చంపిన భగత్ సింగ్ చంపిన ఆ లుచ్చా కొడుకులు ఎవడు చెప్పురా? వేధవన్నారా వేధవా. భగత్ సింగ్ నాస్తికుడా అంటే నా కొడక, ఎవరెవరు వీరులు ఉంటారు, ఎవడెవడు దేశం కోసం పోరాడారు వాళ్ళు మీ ఖాతాలు వేసుకుంటారు లంజా కొడుకులు. సిగ్గుండాలిరా, సిగ్గులేని జన్మ. ఇప్పుడు ఎన్ని ఎందుకులే కానీ భగత్ సింగ్ లో అన్ని వద్దులే కానీ మన టాపిక్ డిబేట్ అవుతున్నాం. సారీ ఫర్ ది వ్యూవర్స్. వారు ముందే చెప్పారు, మేము ఇది సినిమాగా తీయలేదు, ఈ నిజం జనానికి తెలియాలి కాబట్టి. మరి ఎందుకు డబ్బులు తీసుకుంటున్నారు దాసు? ఏంటి పెంట మాటలు? మేము ఈ సినిమాని సినిమాలాగా తీయలేదు, జనం ప్రజల్లోకి తీయలేదు. మరి స్క్రీనింగ్లు పెట్టండి, విలేజెస్లో స్క్రీనింగ్లు పెట్టి చక్కగా ఫ్రీగా వేయండి సినిమాని. ఎందుకు థియేటర్కి ఎందుకు వెళ్తున్నారు? టికెట్లు ఎందుకు కొట్టేస్తున్నారు? లుచ్చ అజ్ఞాని సన్నాసి, పెద్ద సన్నాసి, సన్నాసిన్నర సన్నాసి. రాధా మనోహర్ దాస్ గారు ఫ్రీగా చూపించని చెప్పాడరా, ప్రజల కోసం ఇచ్చారంటే ప్రతి ఒక్క ఫిలిం ప్రజల కోసం ఇస్తారు రా లుచ్చ. ఆ ఒక్క విషయం కూడా తెలీదా? ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీసినా ప్రజల కోసమే, దేశభక్తి సినిమాలు తీసినా ప్రజల కోసమే, దేశద్రోహ సినిమాలు తీసినా ప్రజల కోసమే కదా రా లుచ్చాగా. ఈ చిన్న విషయం తెలియదా నీకు? ఎందుకురా వస్తారు సోషల్ మీడియాలోకి నా చేతిలో ఉంచుకోవడానికి? ఫ్రీగా ఎందుకు చూపించాలరా? రాధా మనోహర్ దాస్ గారు ఫ్రీగా చూపించమని చెప్పాడా? ఆయన ఏం చెప్పాడంటే, ఇలాంటి దేశభక్తులు ప్రతి ఒక్క మన దేశం గురించి, ప్రతి ఒక్కరికి మన దేశభక్తి పెరగాలంటే ఇలాంటి సినిమాలు తీయాలని చెప్పాడు రా లుచ్చా. ప్రజల కోసం అంటే ప్రజలందరూ దేశభక్తి పెరగాలి అని ఉద్దేశం రా. నీచ్ కమిన్ కుత్తేగా. ఇంత చిన్న లాజిక్ తెలియకుండా నీవు ఏంద్రా, నీకే ఏం తెలీదు నా లుచ్చాగా. రాధా మనోహర్ దాస్ గారికి అంటావు. రాధా మనోహర్ దాస్ కాలు గోటికి కూడా సంబంధం కావురా నువ్వు. ఆయనకున్న జ్ఞానం ఉందిరా, ఆయన కాలు గోటికి కూడా నువ్వు సంబంధం లేదు. ఏమంటారు ప్రేక్షకులు? మీ అభిప్రాయాన్ని కామెంట్లు తెలియజేయండి, సరేనా? రారా కుక్క చైనా వాగరా వాగు. జనం కోసం కదా, ప్రజాసేవ కదా, మరి అది ప్రజలకు సంబంధించింది కదా.
చూసావా తమ్మి, నేను చెప్పానా వీడు సన్నాసిన్నారా సన్నాసి తమ్మి, వీడు సన్నాసిన్నారా సన్నాసి. నేను చెప్తూనే ఉన్నా కదా తమ్మి నీకు. ఏమంటున్నాడు వీడు? ప్రజలకు కదా, ప్రజల కోసం కదా అంటాడు. ఒరే లుచ్చా, ఏ సినిమా తీసినా ప్రజల కోసమే, ఏ సినిమా తీసినా ప్రజలు అందరూ చైతన్యం రావాలి, దేశభక్తి పెరగాలని అర్థం రా. వెధవన్నారా వెధవ. ఎందుకు దాసు ఈ దొంగ మాటలు, అబద్ధాలు చెప్పు. ఇలాంటి నేను మీ అందరికి ఒకే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అందరూ ఎదగండి. ఎన్ని కార్నర్స్ లో ఎదగలుగుతారో ఎదగండి. వాళ్ళందరూ ఎదిగారు, నువ్వే ఎదగల. ఆయన ఎదిగారా? ఆయన ఎదిగిన కోసమే ఇప్పుడు నువ్వు ఆయన ట్రోల్ చేస్తున్నావు, ఆయన వీడియో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. సిగ్గులేని జన్మ. ఆయన వెతుక్కుంటుంటే నువ్వు ఆయన గురించి మాట్లాడే అవసరం లేదు కదా. ఇంత చిన్న లాజీ కూడా తెలియదు దీనికి. నువ్వే ఎదగలేదురా సోడబుడ్డిగా, నల్ల మొబ్బగా, నల్ల పందిగా మొబ్బుల నుంచి ఉన్నావు. నువ్వే ఇంకా వెలగలే. అర్థమైనా? ఈ జన్మకింత చెప్పురా చెప్పు. ఎదగకపోయినా, ఎదగడానికి ప్రయత్నించకపోయినా తొక్కడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. చూసారా, ఇది విషం విషం విషం. మీరు ఎదగండి, ఎదగటానికి ప్రయత్నించకపోయినా తొక్కటానికి ప్రయత్నం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారంట. ఎవరు తొక్కుతున్నారో మరి, ఎవరు తొక్కుతున్నారో నీకు తెలియదు ఏంట్రా సోడబుడ్డిగా? మళ్ళీ ఏం తెలుసురా నీకు? ఎవరు తొక్కుతున్నాడు? జారు సోరస్ అనేవాడు, రాహుల్ గాంధీ లుచ్చావాడు, కాంగ్రెస్ అనే లుచ్చా పార్టీ, నీలాంటి నాస్తికులైన చైనా వాడు విసిరిన బిస్కులు తినే వాళ్ళైనా వీళ్ళందరూ లేరేంట్రా? మీరేరా మళ్ళా తొక్కలని చూసే లంజా కొడుకులు. కాంగ్రెస్ బ్రిటిష్ వన్ పార్టీ ఇంకా ఇక్కడ పెట్టిపోయాడే కదా, 70 ఏళ్ళుగా తొక్కుంటూ వచ్చారు కదరా. మళ్ళా ఇంకేం కనపడదా? ఓహో, కళ్ళు కనపడవు కదా నీకు, అందుకు సోడాబుడ్డి పెట్టుకున్నావు కదా. సరేరా సోడాబుడ్డి, అది సోడాబుడ్డి తీసారా, నీకు సరిగ్గా కనపడదు ఎవరు తొక్కుతున్నారు ఎవరు లేదనేది. సో నాది పంపిస్తా, పెట్టుకో. నీకు మంచిగా హైఫై సోడాబుడ్డిలో ఉంటుంది. కళ్ళు కరెక్ట్గా కనిపిస్తాను నీకు. సరేనా? చెప్పు చెప్పు. చెప్తున్నా. ఎవరు తొక్కుతున్నారు? యదాసు అంటే ఎదగటానికి సిద్ధంగా ఉన్నా లేకపోయినా సరే తొక్కటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారన్నావు కదా. నిన్ను రోజు తొక్కుతున్నారా ఏంటి దాసు? నిన్ను ఏ దాసు, ఎందుకు ఈ అబద్ధాలు చెప్తున్నావు? ఎవడు మళ్ళీ రోజు తొక్కుతున్నారు కదరా. మళ్ళా తెలుగు రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాల్లో రోజు తొక్కుతున్నారు కదరా. ఈ క్రిస్టియన్ బ్రిటిష్ లంజా కొడుకులకు పుట్టిన సంతానము, బ్రిటిష్ వాళ్ళ మడ్డకు పుట్టిన లంజా కొడుకులు ప్రతి ఇంటికి నల్లట పుస్తకం పట్టుకుని కేసి వచ్చి మా దేవుడు నమ్ముకో, మా దేవుడు మీకోసం వీరే కార్చాడు, ఉచ్చా కార్చాడు, మీకోసం చచ్చిపోయాడు, నమ్ముకోండి, వాడు నమ్ముకోలేకంటే వానికి బాధ కలుగుతుంది, వాడు నమ్ముకోలేకంటే మిమ్మల్ని నరకం చేస్తాడు, మీరు పూజించే దేవుళ్ళందా రాళ్ళు రప్పలు సైతాన్లు అని రోజు తొక్కడానికే ప్రయత్నిస్తుంటారు. మళ్ళీ కళ్ళ ఏం పెట్టుకున్నావురా? ఏముందని పెట్టుకున్నావా కళ్ళు? అందుకే రా సోడాబుడ్డి తీసి పడారా, నాది పంపిస్తా, పెట్టుకో, బాగా కనిపిస్తారు కళ్ళు నీకని. మళ్ళీ కనపడలేదు ఏమిటో రోజు ఏం జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో. క్రిస్టియన్ బ్రిటిష్ లంజా కొడుకులు పుట్టిన లంజా కొడుకులు పాస్టర్లు మళ్ళీ ఏం చేస్తున్నారు? తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఏం చేస్తున్నారా? అవురా, మీకు కనపడలేదురా, నువ్వు నాశకుడు కదా, చైనా వాడు ఏజెంట్ కదా నువ్వు. మీ అట్లా కళ్ళు కనపడలేదురా సోడాబుడ్డి దానికి, కనపడవులే వల్ల. చెప్పు ఇంకా ఏం చెప్తావు చెప్పు. తొక్కుతున్నాడు నిన్ను, నువ్వు తొక్కించుకుంటున్నావా నువ్వు రోజు ఎవరితో అయినా? యూట్యూబ్లో మా లాంటి వాళ్ళతో తొక్కించుకోవటం తప్పనిస్తే. ఈ మల్కాజ్గిరిలో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. ఎందుకో తెలుసా? అదే చెప్తాను. ఔరంగజేబు అనేవాడు, వాడు ఎవడో దొంగ ఊలంగా, వాడు ఈడ మీరు చపోసుకోండి అని 750 ఎకరాలు ఇచ్చాడు. ఈడంత పెద్ద నటుడు అంటే ఈడు. ఔరంగజేబు అసలు ఎక్కడ ఆ సినిమా ప్రమోషను, ఎక్కడ ఈ వక్ఫ్ భూములు? ఈడు ఇదే ఈ లత్కోర్ ఎదవా, ఈడు సన్నాసి ఎదవా, ఈడు తాత నువ్వు లత్కోరు సన్నాసి ఎదవ అనమన్నావా లేకపోతే పుండాకోరు సన్నాసి ఎదవ? పుండాకోరు సన్నాసి ఎదవ అంటే ఓకే తాత, నువ్వు లైన్లో ఉండు. అట్లాంటి చెప్పకూడదు తాత, నీకు తెలియదు, నువ్వేమో నువ్వు లైన్లో ఉండు ఉన్నాడు మా తాత. సో దాస్ గారు, మీరు అసలు ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన విషయం అసలు ఇది ఐటమే కాదు కదా, అక్కడ కదా ఆ టాపిక్ కాదు కదా.
ఏంట్రా మరి మీరు లుచ్చాగా? చెప్పండి, తప్పు. ఏం తమ్మి నీ లత్కో లంజ కొడుకనల్లా ఏ పుండాకో లంజ కొడుకనల్లా నీవు ఉండు తమ్మి అట్లా తిట్టుకొడుతామే నువ్వు ఏమో నాకు చెప్తావు, నాకు మైండ్ చెడిపోతుంది ఇక్కడ. ఓ సోడాపుడు కూడా అంతే అనాలి, నల్ల పంది అనాలి. లత్కో లంజ కొడుకు ముండా లంజ కొడుకు అనేది వద్దు వద్దు తమ్మి, పెద్ద పెద్ద మాట్లాడుతున్నవి మరి వినేటోళ్ళకి అంత బాగుండదు. సరేరా నల్ల పంది చూడబుడ్డిగా టాపిక్ కాదు కదా అంటున్నావు కదా. ఆయన నీ దగ్గర ఏమి ఇంటర్వ్యూ ఇస్తున్నాడా? అవురా నువ్వు అడగడానికి ఆయన ఇష్టం రాదు, ఏమి ఆయన భావ స్వేచ్ఛ ఉందిరా. ఆయన దేని గురించి అయినా మాట్లాడతాడు, అది టాపిక్ కాదు కదా అని అడగడానికి నువ్వు కూడా వేస్తాలే. ఓబే హైదరాబాదీ నువ్వు కూడా వే సాలే. హైదరాబాద్ చెక్క, చార్మినార్ కా చెక్క, అది టాపిక్ కాదా? మళ్ళీ సరేరా రాజ్యాంగం అంటే కదా, మళ్ళీ రాజ్యాంగం రాసిచ్చారు ఏమరా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిచ్చారు వాళ్ళకి వక్ఫ్ బోర్డు ఆస్తి. ఏ ఆస్తి నీది అని నీవు చూపించినా అది వాడిది అంట, రేపొద్దు నీది ఇల్లు అయినా కూడా వాంది అంట. మళ్ళీ వాంది అన్నాక నీవు కోర్టుకు వెళ్ళడానికి లేదంట, పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి లేదు, న్యాయం అడగనే ఎక్కలేదంట. మళ్ళీ వాళ్ళ దగ్గరే పోవాలంట, మీ అక్క మీ చెల్లెల మొగుడు దగ్గరికి పోవాలి, మిండగాళ్ళ దగ్గరికి పోవాలంట. మళ్ళీ ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా చేసి ఇచ్చాడు చట్టము, రాజ్యాంగం ఇలా చేసి ఇచ్చాడా? ఇదేనా రాజ్యాంగము? అవే లక్కడికే ఫూల్ లౌడే కా బాల్ చెప్పు బే, టాపిక్ కాదా? మళ్ళీ ఇదేం టాపిక్ రా? వేధవ అన్నారా వేధవ. తప్పు కదా. ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ అనేది వేరే, అంటే దట్స్ అ డిఫరెంట్ మ్యాటర్ ఆల్ టుగెదర్. మీరు ఎందుకు వచ్చారు? ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి వచ్చారు. ప్రమోట్ చేయండి కదా. ఈ మాటలు ఎందుకు? ఈ లత్కోర్ మాటలు, పొండాకోర్ మాటలు అని చెప్పి మా తాత చెప్తున్నాడు. నాకు అనాలని లేదు కానీ చెప్తున్నా, మీకు ఇట్లా అనకూడదు కదా. మీరైనా సరే మా తాత అంటే పెద్దోడు కోపం ఏదో చాదస్తుందంటాడు. నువ్వు బాగానే బలిసావు, నువ్వు బాగానే ఉన్నావు కదా దాస్ గారు, మీరు బాగానే ఉన్నారు కదా. చెప్పండి ఎందుకు అట్లా? ఒరే లత్కోర్ నా కొడక, మళ్ళీ ఆయన చెప్తుంది అదేరా, సినిమా కదా, సినిమా గురించి మాట్లాడుతున్న ప్రమోషన్ చేయడానికి వచ్చాడు కదరా. లుచ్చా వెధవ 70 ఏళ్ళుగా పరిపాలించిన పెట్టిపోయిన కాంగ్రెస్ గవర్నమెంట్, బ్రిటిష్ లంజ కొడుకులు పెట్టిపోయిన చెంచాగాళ్ళు నడిపారు. ఆ లంజ కొడుకులకి దేశభక్తి అనేది లేకుండే. అర్థమైంది రా లుచ్చా? ఒకవేళ ఇలాంటి సినిమాలు తీసినా రిలీజ్ కానివ్వకుండ్రి ఆ లంజా కొడుకులు, కాంగ్రెస్ బ్రిటిష్ లంజా కొడుకులు. సమాజైందిరా తమ్మి? సో ఇప్పుడు మన బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా, ఇలాంటి దేశభక్తికి సినిమాలు తీసే చెత్త అందరికి రావాలి అని చెప్తున్నాడు రా. అదే సినిమా గురించే ప్రమోషన్ చేస్తున్నాడు రా లుచ్చాగా. నీకు అర్థమవుతుందిరా? మీ బ్రిటిష్ లంజా కొడుకులు పార్టీ ఉన్నప్పుడు ఇలాంటి సినిమాలు ఎక్కడొచ్చారా? తీనిచ్చారు ఆ కొడుకులు, తీసిన ఆ కొడుకులు రిలీజ్ చేయనిచ్చారా? చెప్పు బే. అదే చెప్తున్నాడు రా రాధా మనోహర్ దాస్ గారు. లుచ్చ అన్నారా లుచ్చా? దానికి రుజువేమక్కర్లే. రుజువేందుకు? సరే రుజువుల గురించి నేను కొంచెం ముందు మాట్లాడతా. బస్సులో మనం చిన్నప్పుడు కచ్చిఫ్ వేసి కచ్చిఫేనా అని కచ్చిఫ్ వేస్తే మనం వెళ్ళి కూర్చునేవాళ్ళం. అది మన బుద్ధి అక్కడ ఆగిపోయింది. మన మెదడు అక్కడ ఆగిపోయింది. బస్సులో కర్చీఫ్లు వేసుకోవటాలు, ఆడపిల్లల బస్సులో కర్చీఫ్లు వేసుకోవటాలు ఇక్కడ ఆగిపోయింది మన బుద్ధి. వక్ఫ్ బోర్డు గురించి మాట్లాడుతున్నావు ఎందుకు దాసు? చెప్పు, అవసరమా? అది దాని గురించి సపరేట్ కావాలని మాట్లాడు, అది నీకున్న స్వేచ్ఛ. అరే లుచ్చా నా కొడక, మరి అదే మాట అంటున్నావు, అది తర్వాత మాట్లాడు. అది స్వేచ్ఛ అంటావు, మళ్ళీ ఇప్పుడు మాట్లాడకూడదని ఇంకా కానూన్ ఉందా, రూల్స్ ఉందా, రాజ్యాంగం ఉందా? అవే సాలే నువ్వు చెప్పినట్లే మాట్లాడాలనా? అవే సాలే అంటే ఆయన స్వేచ్ఛ లేదా? ఆయన స్వేచ్ఛ ఉన్నట్లు ఏం బేకైనా మాట్లాడతాడు రా. నీవు అడగడానికి నువ్వే ఉడివే చుల్లారు సాలే. దాని గురించి ఏం మాట్లాడు, దాని గురించి వేరే మాట్లాడు. నువ్వెవడివి అడగడానికి? అదే మాట్లాడుతున్నాడు రా లుచ్చాగా. ఒక్కబడుతుంది కదరా, అప్పుడు ఇచ్చిన ఎవరురా? ఆ నా కొడుకు దేశభక్తి లేదని కలిసి చెప్తున్నాడు రా లుచ్చా నా కొండగా. ఎలా పుట్టావురా? ఎలా పుట్టావే సాలే నువ్వు? కాపురం మనిషికే పుట్టావా, దున్నపోతు పుట్టావు నువ్వు? నల్ల పొందు దున్నుపోతకి. చెప్పు నీ జ్ఞానం అంతేలే, నువ్వు అక్కడే ఆగిపోయావు. నీ జ్ఞానం ఎదగదులే, నాకు తెలుసు. నీకున్న 60 కోర జ్ఞానంతో
రెచ్చిపోతున్నావు అనమాట, నీకే పెద్ద జ్ఞానవంతుడని. అరే నీకేం జ్ఞానం లేదురా, నా మాటలు విన్న తర్వాత తెలుసుకోరా నీకేం జ్ఞానం లేదనేది. అర్థమైందా? చెప్పు. దాని గురించి సపరేట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి నా ఒపీనియన్ ఇదని చెప్పొచ్చుగా. అంటే ఎక్కడ పడితే అక్కడ చుట్టుపక్కల ఉన్న పిల్లలు కుర్రాలలో విషం నింపాలి ఒక మతం. అంటే ఏమంటున్నారు చిల్లరసాలే? అంటే ఇప్పుడు మాట్లాడితే ఎక్కడ పడితే అక్కడ కుర్రాళ్ళ మీద ఇతర మతాల మీద విషయం చిమ్మడం అంటున్నావు. మళ్ళీ ఏమంటున్నావు? వక్ఫ్ బోర్డు గురించి ప్రత్యేకంగా మరొక వీడియోలో మాట్లాడుంటున్నావు. అంటే మళ్ళీ అప్పుడు మాట్లాడినప్పుడు కుర్రాళ్ళ మతంలో విషయం చిమ్మినట్లు కాదా మీరు అప్పుడు విన్నారా ప్రేక్షకులు జ్ఞానము? అంటే ఇప్పుడు మాట్లాడితే మాత్రం విషయం చిమ్మినట్లు, అది దాని ఆ టాపిక్ విషయం పైన సపరేట్గా మాట్లాడితే అప్పుడు విషయం చిమ్మినట్లు కాదంట. విన్నారా వీడు తెలివి? తమ్మి నీకు చెప్పాను కదా తమ్మి, వీడు వెదవన్నారా వెదవ తమ్మి, నేను చెప్తూనే ఉన్నానా, వీడికి ఏమీ తెలియదు తమ్మి, వీడు ఏది మాట్లాడుకుంటాడో వాడు మా తండ్రి తానే మీదవనుకుంటున్నాడు తమ్మిడు. ఈ సూడాబుడ్డి నల్ల పందిగాడు లుచ్చానా కొడుకు. చెప్పు మీద ఇదే కదా దాసు నువ్వు చేసేది. కానీ ఆ కర్చీఫ్ వేసి బస్సులో కూర్చునేది వాళ్ళకి నచ్చదు. బస్సు పైన దుప్పటేసి ఇదో బస్సు మొత్తం మాది, ఇదే వక్ఫ్ బోర్డు యొక్క, నన్ను బంద్ చేయనా ప్లీజ్, ఇదే వక్ఫ్ బోర్డు యొక్క తీరు. వాళ్ళు ఈ దేశాన్ని కబలించడానికి కాంగ్రెస్ అనే ఒక లుచ్చా లత్కోర్ పార్టీ అది మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళండి. చూసారా మీరు ఇదంతా ఎటు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, కాంగ్రెస్ వైపు వెళ్ళాడు ఇతను. ఇప్పుడు దాసు సినిమాకి ఆ పర్టికులర్ రాజకీయానికి ఏమైనా సంబంధమా? నేను చెప్తా వ్యూవర్స్కి ఇంకా క్లియర్గా అర్థమయ్యేటట్టు. ఇప్పుడు మనకి ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రూల్ చేస్తుంది, రైట్? ఈ కాంగ్రెస్ పార్టీ రూల్ చేస్తుంది కాబట్టి పోలరైజేషన్ అనేది ఎక్కువ జరగాల. కానీ మన దక్షిణ భారతదేశంలో అట్లా జరగదుగా. అందరూ కొంచెం పరిపక్వతతో, కొంచెం విచక్షణతో ఉంటారు కదా. ఈ మతం అనే మలాన్ని మైండ్లోకి ఎక్కించుకోరుగా ఎక్కువ మంది. కాబట్టి ఇంకా పోలరైజ్ చేసి, ఇంకా ఏదో భయపెట్టేసి జనాల్ని ఇప్పుడు కాంగ్రెస్ మీద, అంటే కాంగ్రెస్ని ఇప్పుడు చెడు చేయాలా? అసలు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? ఈ మూవీకి, దానికి, ఆ ప్రమోషన్కి ఏమైనా సంబంధం ఉందా? లుచ్చానా కొడక సంబంధం ఉందిరా. సంబంధం ఎందుకు లేదురా? రాజకీయం ఉంటున్నావు కదరా. అరే లుచ్చా కొడక వక్ఫ్ బోర్డు చేసి ఇచ్చింది ఏ లంజా కొడుకురా, ఏ లంజా కొడుకు చేసి ఇచ్చాడు. ఎలాగైతే ఇప్పుడు రాధామోహన్ దాస్ బస్సులో కట్ చెప్పేసి సీట్ మాది అని ఎలాగైతే అంటారో, అలాగే బస్సు మీద ఏ ప్లేస్ మీద జెండా పాతితే అది ఆ ప్రాపర్టీ మాది అంటారా. మళ్ళీ దీని గురించి ఏం మాట్లాడుతావు సాలే? మళ్ళీ దీని గురించి ఎవడు చేసి ఇచ్చాడు ఈ కానూన్? వాళ్ళకి బాబాసాహెబ్ అంబేద్కర్ చేసి ఇచ్చాడు రాజ్యాంగంలో. చెప్పువే. మళ్ళీ అలాంటి లుచ్చా నా కొడుకు దేశభక్తి ఉండదు అని చెప్తున్నాడు రాధామోహన్ దాస్. దేశభక్తి ఉన్న రాజకీయ నాయకులే ఉండాలి దేశంలో. అలాంటప్పుడు దేశంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి, ప్రతి ఒక్కరికి సమానమైన సంవిధానం, రాజ్యాంగం ఉంటుందిరా. ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం జమ్మూ కాశ్మీర్లో ఎందుకు లాగు చేయలేదు రావుడు నెహ్రూ గాడు, కాంగ్రెస్ లంజా కొడుకు. మళ్ళీ ఒకరికి ఒక్కొక్క చట్టం, ఇంకొకరికి ఒక్కొక్క చట్టం. మరి సెక్యులర్ దేశం అన్నా కూడా అది. మరి సెక్యులర్ దేశం అన్నప్పుడు హిందూ దేవాలయాలు ఆదాయం మాత్రం ఎందుకు తీసుకుంటుందిరా? మళ్ళా ముస్లిం చర్చ్లో కూడా తీసుకోవాలి కదరా. మసీదులు కూడా ప్రతి శుక్రవారం నమాజ్ వేసినట్టు అక్కడ టికెట్లు పెట్టాలి కదరా. చర్చిలు కూడా ప్రతి సండే టికెట్లు పెట్టాలి కదరా. చర్చిలు కూడా గల్ల పెట్టాలి కదరా, కాணிక పెట్టెలు. అది గవర్నమెంట్ తీసుకోవాలి కదరా. మళ్ళీ దశమ భాగులు కానుకలు ఇచ్చేవి మీరు ఎందుకు తీసుకోవట్లేదురా? మళ్ళీ అలాంటి సెక్యులర్ దేశం ఎలా అవుతుందిరా? లుచ్చా నా కొడక. చెప్పే సెక్యులర్ అంటే అర్థం ఏంటి చెప్పు. మళ్ళీ ఇవి చేయట్లేదు గవర్నమెంట్, సెక్యులర్ ఎలా అవుతుందిరా? సెక్యులర్ అన్నప్పుడు అన్ని దేవాలయాల్ని, అన్ని మతాల దేవాలయాల్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవాలి, ఆధీనం పెట్టుకోవాలి, అవునా? మళ్ళీ అందరికీ సమానమైన హక్కులు ఉండాలి. అది కదరా సెక్యులరిజం అంటే. రుచ్యానా కొడక. మళ్ళీ అది వదిలేసి హిందూ దేవాలయాల నుండి వచ్చిన ఆదాయం మాత్రం గవర్నమెంట్ తీసుకుని హిందూ దేవాలయాలు మాత్రం తమ కంట్రోల్లో పెట్టుకునేది ఎందుకురా? మళ్ళీ మసీదులు, చర్చిలు, మళ్ళీ మీ నాస్తికులు, గుద్దలు, మళ్ళీ ఇవన్నీ ఎందుకు వదిలేసిందిరా? మళ్ళీ అవన్నీ వదిలేసి సెక్యులర్ ఎలా అవుతుందిరా? మళ్ళీ దేశంలో అందరికి ఒకటే రాజ్యాంగం ఉందేమరా, అందరికి ఒకటే చట్టం ఉందేమరా? వక్ఫ్ బోర్డుకి ప్రత్యేక చట్టం ఎందుకు రచించారా? వాడు ఏది భూమి నాదైనా అది మాదే, అది మా పూర్వీకులు మాకు దానం ఇచ్చింది అంటారా? రేపొద్దున నువ్వు ఉన్న ఇల్లు కూడా
వాళ్ళు నాది అంటే నీవు పీకగలిగేది ఏమీ లేదురా. నన్ను కోర్టుకు వెళ్ళేది లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళేది, ఎక్కడ అడిగి వెళ్ళేది లేదు, ఎక్కడ వెళ్ళి ఆ రాజ్యాంగంలో అడిగేది లేదు. మరి ఎందుకు చేసి ఇచ్చారా బాబాసాహెబ్ అంబేద్కర్ చేసి ఇచ్చారా? మరి కాంగ్రెస్ లుచ్చాలని చెప్పి రోజు చేసి ఇచ్చారా? చెప్పు బే, సెక్యులర్ దేశం అన్నావు కదా బే సాలే. ప్రేక్షకులు ఈరోజుకి ఇంత చాలు వీనికి ఎన్కౌంటర్ నా సోడాబుడ్డి లంజా కొడుకుకి. వీడికి ఏదో పెద్ద జ్ఞానం ఉందంటుండే. ఈరోజు నేను అడిగిన కదా క్వశ్చన్స్, మళ్ళీ నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేసాలే సోడాబుడ్డిగా. బ్రిటిష్ లంజా కొడుకులకి పుట్టిన వాళ్ళందరూ నా ప్రశ్నలకు జవాబు చెప్పురా. సెక్యులర్ అంటే ఏంటి? సెక్యులర్ అంటే అర్థం ఏంటి? అలాంటప్పుడు హిందూ దేవాలయాలు గవర్నమెంట్ తన కంట్రోల్ పెట్టుకుని డబ్బులు ఎందుకు తీసుకుంటుంది? అందరు మతస్థులు తను కంట్రోల్ పెట్టుకోరు కదా సెక్యులర్ అన్నప్పుడు. మరి సెక్యులర్ అన్నప్పుడు అందరికీ ఒకటే రాజ్యాంగం, ఒకటే కానూన్ ఉండాలి కదా. ఇన్ని ఏళ్ళుగా త్రిపుల్ తలాక్, మళ్ళీ వక్ఫ్ బోర్డు, కొన్ని ప్రత్యేక చట్టాలు, మళ్ళీ ఏ దానికైనా డొనేషన్లు, ఏమైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఉంటే ముస్లిమ్స్ క్రిస్టియన్స్కి 2000 కోట్లు ఇచ్చేసి హిందువులకి ఏమి ఇవ్వట్లేదు. ఇది ఎక్కడ సెక్యులరిజం రా లుచ్చా కొడక చెప్పాడు. ఏం ప్రేక్షకులు, నేను అడిగేది కరెక్ట్ ఉందా లేదా? మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి పిచ్చి కుక్కల్ని ఎప్పటికప్పుడు నేను ఎన్కౌంటర్ చేస్తూ ఉంటాను. సో ప్రేక్షకులు, మీకు అందరికీ ఒక కోరిక, విజ్ఞప్తి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎందుకంటే ఈ మా ధర్మ పోరాటం, దేశం పోరాటంలో మీరు కూడా భాగస్వాములు కండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు లైక్ చేయడం ద్వారా, సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా యూట్యూబ్ చాలామందికి రికమెండ్ చేసి చూపిస్తుంది. సో మా ఉద్దేశం ఈ వీడియో చాలామందికి అతి త్వరగా వెళ్ళి అందరి కళ్ళు తెరుచుకోవాలి అనేది మా మెయిన్ ఉద్దేశం. సో మీ బంధుమిత్రులకు షేర్ చేసి ఈ వీడియో గురించి తెలపండి. ఇలాంటి పిచ్చి కుక్కలు మన దేశంలో చాలామంది ఉన్నారు. చైనా విసిరిన బిస్కెట్లు, అమెరికాలో ఉన్న జార్జ్ సోరోస్ విసిరిన బిస్కెట్లు తినే కుక్కలు చాలామంది ఉండి మన దేశం మీద, మన హిందూ ధర్మం మీద, మన హిందూ పండితుల మీద పిచ్చి కుక్కలా అరుస్తుంటారు. సో ఇలాంటి వాళ్ళ ఆట కట్టించాలంటే అది అయినంత త్వరగా ఈ వీడియో అందరికి వెళ్ళాలని కోరుతున్నాం. సో ప్రేక్షకులు, మరొక వీడియో ఎన్కౌంటర్ వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.